పిల్లల మరిలో సందడి చేస్తున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. సాయంత్రం పిల్లల మరికి చేరుకున్న పోటీదారులకు ఘన స్వాగతం లభించింది. అక్కడ అధికారులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఇక తొలుత 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పురావస్తు మ్యూజియాన్ని పరిశీలించారు. మ్యూజియంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఆనవాళ్ల, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలను పరిశీలించారు. ఆ తర్వాత 700 ఏళ్ల నాటి పిల్లల మరిని సందర్శించారు కంటెస్టెంట్లు. ఇక 3.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న మహావృక్షం గురించి పోటీదారులు అడిగి తెలుసుకున్నారు. మహావృక్షం కిందే గురుకుల పాఠశాల విద్యార్థులతో సుందరీమణులు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఫోటోషూట్ కూడా చేస్తారు. 2 గ్రూపులుగా విడిపోయి టూరిస్ట్ ప్లేసులను సందర్శిస్తున్న కంటెస్టెంట్స్ పిల్లల మరిని 22 మంది కంటెస్టెంట్లు సందర్శించారు. ఇటు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరులో ఉన్న ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును సందర్శించింది మరో బృందం. పార్కులో ప్రకృతి అందాలను తిలకించారు. ఇక దాదాపు 2 గంటల పాటు ఎక్స్పీరియం పార్కులో సందడి చేశారు పోటీదారులు. పార్కులో ఉన్న వివిధ రకాల జాతుల మొక్కలు, వృక్షాల విశిష్టతను నిర్వాహకులు వారికి వివరించారు.
మరిలో సందడి చేస్తున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. సాయంత్రం పిల్లల మరికి చేరుకున్న పోటీదారులకు ఘన స్వాగతం లభించింది. అక్కడ అధికారులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. తొలుత 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పురావస్తు మ్యూజియాన్ని పరిశీలించారు. మ్యూజియంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆనవాళ్ల, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలను పరిశీలించారు. ఆ తర్వాత 700 ఏళ్ల నాటి పిల్లల మరిని సందర్శించారు కంటెస్టెంట్లు. 3.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న మహావృక్షం గురించి పోటీదారులు అడిగి తెలుసుకున్నారు. మహావృక్షం కిందే గురుకుల పాఠశాల విద్యార్థులతో సుందరీమణులు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఫోటోషూట్ కూడా చేస్తారు. రెండు గ్రూపులుగా విడిపోయి టూరిస్ట్ ప్లేసులను సందర్శిస్తున్న కంటెస్టెంట్స్ పిల్లల మరిని 22 మంది కంటెస్టెంట్లు సందర్శించారు. ఇటు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరులో ఉన్న ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును సందర్శించింది మరో బృందం. పార్కులో ప్రకృతి అందాలను తిలకించారు. దాదాపు 2 గంటల పాటు ఎక్స్పీరియం పార్కులో సందడి చేశారు పోటీదారులు. పార్కులో ఉన్న వివిధ రకాల జాతుల మొక్కలు, వృక్షాల విశిష్టతను నిర్వాహకులు వారికి వివరించారు. పిల్లల మరిలో సందడి చేస్తున్నారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. సాయంత్రం పిల్లల మరికి చేరుకున్న పోటీదారులకు ఘన స్వాగతం లభించింది. అక్కడ అధికారులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. తొలుత 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పురావస్తు మ్యూజియాన్ని పరిశీలించారు. మ్యూజియంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఆనవాళ్ల, హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలను పరిశీలించారు. ఆ తర్వాత 700 ఏళ్ల నాటి పిల్లల మరిని సందర్శించారు కంటెస్టెంట్లు. 3.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న మహావృక్షం గురించి పోటీదారులు అడిగి తెలుసుకున్నారు. మహావృక్షం కిందే గురుకుల పాఠశాల విద్యార్థులతో సుందరీమణులు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఫోటోషూట్ కూడా చేస్తారు. రెండు గ్రూపులుగా విడిపోయి టూరిస్ట్ ప్లేసులను సందర్శిస్తున్న కంటెస్టెంట్స్ పిల్లల మరిని 22 మంది కంటెస్టెంట్లు సందర్శించారు. ఇటు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరులో ఉన్న ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును సందర్శించింది మరో బృందం. పార్కులో ప్రకృతి అందాలను తిలకించారు. దాదాపు 2 గంటల పాటు ఎక్స్పీరియం పార్కులో సందడి చేశారు పోటీదారులు. పార్కులో ఉన్న వివిధ రకాల జాతుల మొక్కలు, వృక్షాల విశిష్టతను నిర్వాహకులు వారికి వివరించారు.